హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఏం చూపించాలనుకుంటున్నాను అంటే, ఈరోజైతే మేము మిరపతోటలోకి వచ్చున్నాం. చూడండి, కొన్ని కాయలు అయితే పొండు మాగిపోయినాయి. అసలు ఆ కాయలు కోద్దామని అయితే వచ్చున్నాం మేము ఈరోజు. ఇవి వచ్చేసరికి నాటుకాయలు, నాటు మిరపకాయలు. ఈ పొండు కాయలన్నీ కోసి ఎండలో పోస్తే మనకైతే ఎండుమిరపకాయలు అయిపోతాయి. అందుకని కొన్ని అయితే బాగా మాగుండే కాబట్టి కోద్దామని అయితే ఈరోజైతే మేము వచ్చినాము. చూడండి, వచ్చేసరికి నాటు చెట్లు అండి, స్వీట్ చెట్లు కాదు, నాటువి. కొన్ని అయితే పచ్చికాయలు కోసేసి ఉప్పు మిరపకాయలు అయితే వేసుకున్నాము. ఇప్పుడు కొన్ని వచ్చేసరికి పొండుకాయలు అయితే మాకుండా ఏదైతే కోద్దామని వచ్చినాము. ఈ చెట్టు చూడండి, నాకన్నా పొడుగైతే వచ్చింది. చూడండి, ఇట్లా వచ్చేసరికి నిమ్మ చెట్లు వేసిండ్రండి. ముందైతే నిమ్మ చెట్లు నిమ్మ చెట్టు అండి అది. ముందైతే నిమ్మ చెట్లు వేసిండ్రు. నిమ్మ చెట్ల మధ్యలో వచ్చేసరికి ఖాళీగా ఉందని మిరప చెట్లు అయితే వేశారు. మిరప చెట్లు వేసుకోవచ్చు, లేదనుకుంటే మనం పత్తి అన్న వేసుకోవచ్చు అండి. నిమ్మ చెట్లు అయితే కొంచెం ఒక 3 సంవత్సరాలు వచ్చేదాకా మనం ఏమన్నా వేసుకుంటూ ఉండొచ్చు. వీళ్ళే మా అమ్మలు అయితే ప్రస్తుతానికి మిరప చెట్లు అయితే వేస్తున్నారు. చూడండి, ఇవి వచ్చేసరికి నాటువి. ఈరోజు అయితే ఈ పొడి మిరపకాయలు కోద్దామని అయితే వచ్చినాం మేము. చూడండి, ఎండలకైతే బాగా ఎండిపోతూ ఉండయి. అప్పటికి 4 రోజులకు ఒకసారి అయితే నీళ్ళు వేస్తూనే ఉన్నారు. అయినా సరే వాడుతూ ఉండి ఇప్పుడు మిరపకాయలు పోసి మళ్ళీ అయితే నీళ్ళు అయితే వేయాలా. దీంట్లో వచ్చేసరికి బెండ చెట్టు కూడా వేసిండు. బెండ చెట్లు 4, కొన్ని కూరగాయల చెట్లు కూడా వేస్తున్నాడు మా నాయన. చూడండి, నాటుకాయలు ఏంటంటే కారానికి వీటికి బాగుంటాయి. ఈ పొండు మిరపకాయలు ఏంటంటే మనమైతే పొండు మిరపకాయలు కోసి పచ్చడి దంచి పెట్టుకోవచ్చండి. పచ్చడి కానీ రుబ్బి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాల్సినప్పుడు అప్పుడు కొద్దిగా తీసుకొని పొడి మిరపకాయల పచ్చడి అనేది చేసుకోవచ్చు. పొడి మిరపకాయల పచ్చడి కూడా చాలా బాగుంటుంది. అందుకని కొన్ని అయితే తీసుకొని పొడి మిరపకాయల పచ్చడి చేసి పెట్టుకుంటాం. కొరవ అయితే ఎండబోసి అయితే ఎండుమిరపకాయలు అయితే చేసి పెట్టుకుంటామండి. ఇవన్నీ పచ్చి కూడా కోసినాము. దీంట్లో వచ్చేసరికి కొన్ని కూరగాయల చెట్లు వేసినారు. చిన్న చెట్టు కూడా ఒకటి ఉంది. చూడండి, మా కోళ్ళు మేము వచ్చేసరికి మమ్మల్ని చూసి వచ్చేసింది. ఇదైతే మా ఇంటి పక్కనేను. మేము వచ్చేసరికి మా వెనకనే వచ్చేసింది. తిరగతా ఉంది ఎండలో మా కోడ. చూడండి, ఇట్లా వచ్చేసరికి టమాటా చెట్లు కూడా ఉన్నాయి. టమాటా కూడా వేస్తున్నారు. ఆ నుంచి వచ్చేసరికి చిన్న చెట్టు అండి. ఇది వచ్చేసరికి నిమ్మ చెట్టు. చూసారు, నిమ్మ చెట్టు మధ్యలోనే వేసిండ్రు. నిమ్మ చెట్టు దీని పక్కనే వచ్చేసరికి టమాటా చెట్లు వేసిండ్రు. ఇది వచ్చేసరికి టమాటా. కొన్ని అయితే ఉన్నాయి, కానీ కోతులు అయితే ఏమీ ఉండటం లేదు. కూరగాయలు అయితే వచ్చినట్టు పెరికాడ పోస్తూ ఉన్నాయి. ఇది వచ్చేసరికి చిన్న చెట్టు అండి. చింతకాయలు కూడా ఒక కాయ కూడా లేకుండా మొత్తం కోసేసినాయి. నేను వచ్చేది ఆ చెట్టు మీద ఉండేది. కూరగాయలు ఏమన్నా వచ్చినా చేసినా మొత్తం అయితే చుంచి పోస్తూ ఉండయి. చింతకాయ అయితే ఒక కాయ కూడా లేకుండా చేస్తుండయి. ఇప్పుడు ఈ పొండు మిరపకాయలన్నీ కోసేసిన తర్వాత అయితే నీళ్ళు వేయాలా. రోజు పోయేసి అయితే నీళ్ళు వేయాలా. ఎండ అయితే బాగా కాస్తుంది. సరే పక్కనే కదా అని చెప్పి వంట అన్నీ చేసుకున్న తర్వాత వచ్చిన పోద్దామని నేనైతే కోసేసి నీళ్ళు వేయాలా. ఇవి వచ్చేసరికి నాటు వేసేసరికి ఒక్కొక్కటి 3-4 చెట్లు అయితే వేసిండ్రు. మొలకలు అప్పుడు వీటిని వేసేసరికి నాటు వేసేసరికి పొడుగు అయితే బాగా వచ్చినాయి. వీటికైతే తెగులు అయితే ఎక్కువ పడుతూ ఉంటాయి. కాబట్టి మనం తెగులు పడినప్పుడు ముందుగానే కనుక్కొని కానీ ముందుగానే కొట్టుకుంటూ ఉంటే మిరప చెట్లు అనేది బాగా వస్తాయండి. ఇది వచ్చేసరికి ఎర్రగడ్డలు కొన్ని కూరగాయల చెట్లు చెప్పాను కదా, వాటిలోనే ఎర్రగడ్డలు కూడా వేసిండు. ఇది ఎర్రగడ్డలు. చూడండి, ఇట్లోనే కొద్దిగా ఆకుకూర కూడా వేసిండు. ఆకుకూర అయితే పెరిగేసినాము. ఇది ఎర్రగడ్డలు. ఇదంతా గడ్డి అయితే బాగా వచ్చింది. మళ్ళీ నీళ్ళు వేస్తే మళ్ళీ పెరకాల. చూడండి,
ఈ ఎండకి మిరప చెట్లోకి వచ్చేసరికి ఏమున్నా ఉంది ఇంకా మాకు. సరే పని చేసుకొని వచ్చేసరికి టైం పట్టింది. అయితే కోసేసి ఇంటికి వెళ్ళిపోవాలన్నా, పక్కనే కదా. ఎర్రగడ్డలు ఇట్లా ఆకుకూర వేసిండ్రు, చిర్రాకు తోటకూర వేసిండ్రు. అవి అయితే పెరికేసారు. ఈ ఎర్రగడ్డలు అయితే ఇంకా పెరకలేదు, పెరకాల. కొద్దిగా అయితే ఎర్రగడ్డలు వేసిండ్రు. వచ్చేసరికి వంగ చెట్లు కూడా అయితే కొద్దిగా వేసిండ్రు. వంగ చెట్లు, బెండకాయలు, చిక్కుడుకాయలు అవి అయితే వేసిండ్రు. ఈ కోతులు అయితే వాటిని అయితే ఏమి ఉండటం లేదు. ఈ ఎర్రగడ్డలు కూడా పెరకలేక గమ్ముగా ఉన్నట్టుండే, చూసినట్లేవు. వంకాయలు అవి అయితే బాగానే పెరికాయి. టమాటాలు అయితే ఏమి ఉండలేదు. వంగ చెట్లు చూడండి. కొద్దిగా అయితే గోంగూర కూడా చల్లిండ్రు. ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర అయితే చల్లిండ్రు. ఇంతకుముందు అయితే కొద్దిగా పెరికేసినాం మేము. ఇదైతే కొద్దిగానే ఉంది లాస్ట్లో. ఇదైతే ఎర్ర గోంగూర. ఇవన్నీ పచ్చికాయలు అయితే ఏం కోయలేదు. కొన్ని అయితే కోసి ఉప్పు మిరకాయలు అయితే వేసినాం. కొరవన్నీ అయితే పొండి మాగిన తర్వాత ఎండుమిరకాయలకి అయితే ఉండించుకుందాం అని చెప్పి ఉండించుకున్నాం. ఎందుకంటే మాకు ఒక సంవత్సరం సరిపడా కారం అవి ఉండాలి కాబట్టి. మాకైతే 4-5 కుటుంబాలకు కావాలి. అందుకని అయితే ఏ కాయలు ఎవరికి అమ్మలేదు. ఇవన్నీ ఎండబెట్టి ఆడిచ్చి పెడతారు. పొండి మిరకాయల పచ్చడి కూడా కావాలి కాబట్టి అది కూడా అయితే ఎత్తిపెట్టింది. అయితే బెండ చెట్లు చూడండి. మాతో పాటు తిరుగుతుంది మా కోడలు కూడా. తోటంతా పక్కనే కాబట్టి వచ్చింది. ఫైనల్గా అయితే తోట అంతా అయితే ఇలా ఉంటున్నది. అంటే ఎక్కువ అయితే లేదు, ఒక 30 సెంట్లు అయితే వేసుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిరప తోట ఎలా ఉందో చెప్పండి.